కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ అన్నారు. గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతోందని, రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అని నిరూపించిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తూ రైతుల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అనంతరం ఖని చౌరస్తాలో టపాసులు కాల్చుతూ స్వీట్లను పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, నజీముద్దీన్, అనుమ సత్యనారాయణ, ఆడపు రవి, కాల్వలింగ స్వామి, నాయన ఓదేలు, కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది. ఎందుకంటే ఏదైతే మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ సంవత్సరం పూర్తి కాలంలో మెయిన్ చౌరస్తా నడిబొడ్డున 4 కాంప్లెక్స్ తయారవుతున్నాయి. ఆ 4 కాంప్లెక్స్లు పూర్తయిన వెంటనే దాదాపుగా ఈ చౌరస్తా అనే విధంగా ఏ విధంగా ఉంటుంది, ఈ రామగుండం నిజవర్గం ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపుగా పూర్తి స్థాయిలో అన్నీ జరిగిపోతున్నాయి. మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ముందుకెళ్తున్న రాష్ట్ర గురుకు ఇంకా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపక్షంలో ఏం నిందించడం లేదు. వాళ్ళు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసే రాష్ట్రకు ఆ విధంగా చేస్తున్నట్టు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననలను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇటీవలే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద 15 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చి ఈ ప్రభుత్వం తిరుగులేని ప్రభుత్వంగా ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని అక్కడక్కడ కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మా ప్రజా ప్రభుత్వానికి మద్దతిస్తూ అందరూ మాతో కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ దగ్గర ఇటు ఓకే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా లిఖించేందుకు ఈరోజు రైతు భరోసాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రైతులను వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో
దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తాలు తీసేది. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాళ్ళు లేకుండా సన్నాలకు కూడా 5,000 బోనస్, అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా 500 బోనస్ సన్నాలకు ఇస్తే ఒక్కొక్క రైతు దాదాపుగా 1,00,000-2 లక్షల రూపాయలు లాభం పొందిన సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మన ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రైతును రాజును చేయాలి, ఈ దేశానికి వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఈ దేశం ముందుకెళ్తుందనే ఆలోచనతోటి ఈరోజు రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకున్న సందర్భం. దానిలో భాగంగా మొన్న రైతులకు సంబంధించిన రైతు భరోసా ఫండ్స్ కూడా రిలీజ్ దాదాపుగా 9,000 కోట్లు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్న ప్రభుత్వానికి ప్రజలు రైతులందరూ కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పేసి ఈరోజు రైతు పండగ జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ప్రజలందరికీ కూడా ఎవరైతే రైతులకు లాభం జరిగిందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.